హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విశాలాక్షిని. ఈరోజైతే వేయించిన కొమ్ము శనగలతో మనం అయితే స్వీట్ తయారు చేసుకుందాం. ఎలా చేయాలో ఒకసారి చూద్దామా. ముందుగా అయితే కొమ్ము శనగలు ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకుని సైడ్కి పెట్టుకున్నాను. అలానే ఒక కడాయి పెట్టి కడాయిలో వేసి ఒక్క 2 నిమిషాల కోసం వేయించుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. మనం క్రంచీనెస్ రావడం కోసం మనం అయితే ఫ్రై చేసుకుంటున్నాము, అంతే, ఇంకేం లేదు అందులో. ఈ 2 నిమిషాలు అయిపోయిన తర్వాత నేనైతే బెల్లం అయితే రెడీగా సైడ్కి పెట్టుకున్నాను ముక్కలు చేసి. ఎందుకంటే ఇవి అయిపోయిన తర్వాత వెంటనే మనం అదే కళాయిలో అయితే బెల్లం పాకం అయితే తీసేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు బెల్లం కూడా వేసాను, 1/2 కేజీ ఉంటుంది. ఈ వాటర్ కూడా కొద్దిగా వేసుకుంటున్నాను, ఎక్కువ వేయట్లేదు. అలాగే 1/2 కేజీ శనగలు కూడా తీసుకున్నాను అనమాట. మీరు కావాలంటే శనగలు అలాగే వేసుకోవచ్చు, లేదంటే ముక్కలు చేసి కూడా వేసుకున్నా అంత బాగోదు. మిక్సీ వేసినా కూడా ఇలా శనగల్లాగా ఉండేటప్పుడు వేస్తేనే బాగుంటుంది అనమాట. అందుకోసం నేనైతే అలాగే చేస్తున్నాను, శనగల్లాగా ఉండేటప్పుడే. ముక్క చేస్తే పౌడర్లాగా అయిపోద్ది మిక్సీ వేస్తే, అందుకోసమని అలా వేసుకుంటేనే బాగుంటుంది. మనం కొబ్బరికాయ చెక్కి ఎలా చేసుకుంటామో అలానే ఉంటుంది ఇది సేమ్. కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే సాయంకాలం పిల్లలకి స్నాక్స్ లాగా ఇలాంటివి ఇస్తానన్నమాట. మేమైతే మాత్రం ఎక్కువ బయటవి అయితే ఇవ్వనని చెప్పాను కదా ముందని. నేను ఇంట్లో ఎంత వీలైతే అంత ఇంట్లోనే తయారు చేస్తాను తప్పించి నేను బయట ఏవి కూడా కొనేసి ఇవ్వను, అంతే. ఇంకా బెల్లం అయితే కరుగుతుంది కదా, ఇంకైతే కలర్ అయితే చేంజ్ అవ్వాలి. పాకం వస్తే అప్పుడు తెలిసిపోద్ది అనమాట, కలర్ కూడా చేంజ్ అవ్వదు కదా. అందుకోసమని కొద్దిగా నేను పెద్ద ముక్కలు కట్ చేయడం వల్ల కరగట్లేదు. ఇది ఎంతసేపు ఉండదు, అయితే కలర్ కూడా షేడ్ అయ్యింది చూడండి, కలర్ కూడా మారిపోయింది కదా. మనం ఎలా ఒకసారి చూసుకున్నా తెలిసిపోద్ది, స్మెల్ ద్వారా కూడా తెలుస్తుంది పాకం వచ్చినట్లు. లేదంటే ఈ కలర్ కూడా చేంజ్ అవ్వడం కూడా తెలుస్తుంది అనమాట. లేదు తెలియలేదు అనుకుంటే కొద్దిగా కప్పులో వాటర్ వేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. కొద్దిగా కప్పులో వాటర్ వేసి పాకం అనేది అందులో వేస్తే ఒక్కసారి చాక్లెట్ లాగా అలా ఉండిపోతే పాకం వచ్చినట్లు లెక్కే. నిన్నైతే స్మెల్తో కూడా నాకు అనిపిస్తుంది, స్మెల్ వచ్చిందంటే ఇంక పాకం వచ్చినట్లు లెక్కే అని. ఇంకా మనం ఇంకా కొద్దిగా టైం పడద్ది, ఒకసారి చూసుకుందాం. ఒకసారి కలిపితే సరిపోద్ది అనమాట. ఇప్పుడైతే నేను కప్పులో వేసి చూపిస్తున్నాను చూడండి. వేసిన వెంటనే అలాగ అక్కడ ఉండిపోతే ఇంకా పాకం వచ్చినట్లే. లేదు వేసిన వెంటనే ఇలాగ వాటర్లో కూడా లిక్విడ్ లాగా అయిపోతే ఇంకా పాకం రానట్లే, చాక్లెట్ లాగా అయిపోయింది చూడండి. ఇప్పుడైతే పాకం అయితే వస్తుంది. ఇంకా శనగలు కూడా వేసుకునే టైం కూడా వచ్చిందనమాట. ఇంకా నేనైతే ఇందులో శనగలు కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకొని కలుపుకుందాం. ఇంకా ఉన్నవన్నీ కూడా వేసేస్తున్నాను, ఇంకెందుకు. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు మాత్రం గ్యాస్ స్టవ్ మీద అలా ఉంచి మనం కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మొత్తం బెల్లం అంతా శనగలకు పట్టాలి కాబట్టి. లేదంటే పైన వేసినవి అలా ఉండిపోతాయి, లేదంటే కింద నుండి కూడా అలా స్వీట్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది. లేదు ఇలా కాకుండా మొత్తం కలిపితే మొత్తం స్వీట్నెస్ అనేది అన్ని శనగలకి తగులుతుంది కాబట్టి నేనైతే అలాగ ఉంచాను ఒక 2 నిమిషాలు. మనం అయితే నేనైతే ఆల్రెడీ ప్లేట్లో వేసుకొని ఆయిల్ రాసి పక్కన పెట్టుకున్నాను. ఇదైతే అయిపోతుంది కాబట్టి ఇంక నేను ఆయిల్ కూడా రాసి పక్కన పెట్టుకున్నాను ప్లేటు. ఆయిల్ రాకపోతే మనకు నీట్గా రాదనమాట చక్కి. అందుకోసం ఏంటంటే ఆయిల్ మాత్రం కంపల్సరీగా ప్లేట్కి రాసుకొని మనం ప్లేట్లో వేసుకోవాలి. ఇంకైతే అయిపోవచ్చిందండి, నేనైతే ప్లేట్లో కూడా వేసేసుకున్నాను. అంతేనండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. అందరికీ నమస్కారం అండి.